భూపాలపల్లి 200 పడకల ఆస్పత్రిలో ఓ మహిళకు అరుదైన బ్రెస్ట్ క్యాన్సర్కు శస్త్రచికిత్స చేసి ప్రాణాలు కాపాడారు ఆస్పత్రి వైద్యులు. గత కొన్ని నెలలుగా బ్రెస్ట్ క్యాన్సర్తో బాధపడుతున్న 65 ఏళ్ల మహిళకు భూపాలపల్లి ప్రభుత్వ ఆస్పత్రి వైద్యులు చికిత్స అందించారు. రొమ్ము భాగంలో చిన్న గడ్డలాగా తయారై క్యాన్సర్కు దారితీసింది. దీంతో గత కొన్ని నెలలుగా తీవ్ర నొప్పితో బాధపడుతూ అనేక ప్రైవేటు ఆస్పత్రులు తిరగ్గా వైద్యానికి లక్షల్లో ఖర్చవుతుందని తెలిపారు. పేద కుటుంబానికి చెందిన అల్లూరి రాధ వారం రోజుల క్రితం జిల్లా కేంద్రంలోని ప్రధాన ప్రభుత్వ ఆస్పత్రి వైద్యులను సంప్రదించింది. ఈ క్రమంలో వైద్యులు టెస్టులు చేసి ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ నవీన్ కుమార్, డాక్టర్ నాగార్జున రెడ్డి నేతృత్వంలో గురువారం మాడిఫైడ్ రాడికల్ మాస్టాక్టమీ శస్త్రచికిత్స చేసి క్యాన్సర్ గడ్డను తొలగించారు. సుమారు 3 గంటల పాటు శస్త్రచికిత్స చేసి మహిళకు ఎలాంటి ప్రాణాపాయం లేకుండా బయటికి రావడంతో కుటుంబ సభ్యులు ఆస్పత్రి టీంకు కృతజ్ఞతలు తెలిపారు. ఎన్ని లక్షలు ఖర్చు అయినాయి అంటే 2 లక్షలకు ఎక్కువ పైన ఖర్చు అవుతుంది. ఇక్కడ నాకు ఏ పైస లేకుండా ఏ దేది లేకుండా ఖర్చు లేకుండా బయటపడ్డా. డాక్టర్లు నా కరికాలు ముళ్ళంతకుండా చూసుకుంటారు. నేను వచ్చిందే ఇక్కడికి, నేను బతికిపోయేదే ఈ హాస్పిటల్. అంతే బిడ్డ. భూపాలపల్లి ప్రధాన ఆస్పత్రిలో మొదటిసారిగా బ్రెస్ట్ క్యాన్సర్ శస్త్రచికిత్స చేయడం జరిగిందన్నారు. ఆస్పత్రిలో ఉన్న సదుపాయాలతో వైద్యులు మహిళకు చికిత్స అందించారని, ఇప్పుడు ఆమె పరిస్థితి నిలకడగా ఉందని ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ నవీన్ తెలిపారు. అందరికీ నమస్కారం. ఇవాళ మేము చాలా హ్యాపీగా ఉన్నాము. ఎందుకనంటే ఒక పేదరాలు, పేరు అల్లూరి రాధ, 60 years, ఫిమేల్. పాపం తనకు భర్త కూడా లేడు, రిటైర్డ్ సింగర్ అయిన ఎంప్లాయీ చనిపోయాడు, ఒక కూతురు. తను మమ్మల్ని ఒక 1 week బ్యాక్, 1 week 10 days బ్యాక్ అప్రోచ్ అయింది. యాక్సిడెంటల్ కాదు కూడా. ఏంటి అని అంటే తను బయట తనకు రొమ్ము క్యాన్సర్, రైట్ సైడ్ బ్రెస్ట్ కార్సినోమా అని ఇంగ్లీష్లో అంటాము, రొమ్ము క్యాన్సర్తో బాధపడుతున్నా అని చెప్పేసి భూపాలపల్లి ఆసుపత్రిలో ఏమైనా చేయగలుగుతారా, ఎందుకంటే వరంగల్లో కానీ పర్కాల్లో కానీ ఇంకెక్కడైనా కానీ వాళ్ళు ఫస్ట్ ఆరోగ్యశ్రీ ట్రై చేస్తారు. ఇది ఆరోగ్యశ్రీలో రాదమ్మా, కష్టమవుతుంది అని చెప్పేసి వేరే క్యాన్సర్ ఇన్స్టిట్యూట్స్ వరంగల్ పోతే తనకు 2 lakhs ప్లస్ కొటేషన్ ఇచ్చారట. సో తనకు ఎవరు లేరు, బీదురాలు కాబట్టి ఒకసారి భూపాలపల్లి 200 పడకల ఆసుపత్రిలో ట్రై చేద్దామని చెప్పేసి మా స్టాఫ్ వాళ్ళు ఒకసారి రండి, సార్ను కలవండి చెప్తారు అంటే మా సర్జికల్ డిపార్ట్మెంట్ తను వచ్చింది. బస్సు ఒకసారి పరీక్ష చేసి కొన్ని పరీక్షలు చేసుకొని వచ్చి చూసిన తర్వాత నిర్ధారణ చేసినాం మాకు రైట్ సైడ్ బ్రెస్ట్ క్యాన్సర్ ఉన్నదని చెప్పేసి. సో ఆల్రెడీ మేము ఎంజిఎంలో ఉన్నప్పుడు మా డిపార్ట్మెంట్ కొన్ని క్యాన్సర్ తరహా సర్జరీస్ చేసి ఉండడం వల్ల, ఆంకాలజీలో మాకు కొంచెం ప్రవేశం ఉండడం వల్ల ఇది ఒక ఛాలెంజ్గా తీసుకుందాం అనుకున్నాము. ఈ లోపల మా అదృష్టం ఏంటంటే సిఎస్ఆర్ కింద గౌరవ ఎమ్మెల్యే, కలెక్టర్ గారు కృషి వల్ల కొన్ని మాకు మత్తు సూదికి సంబంధించిన ఇన్స్ట్రుమెంట్స్ వచ్చినాయి. సో ఇన్స్ట్రుమెంట్స్ ఉన్నప్పుడు మనం ఎందుకు చేయకూడదు, పేదరాలకు ఎందుకు హెల్ప్ చేయొద్దని చెప్పేసి ఈ కేసు తీసుకోవడం జరిగింది. సో నిన్న మేము మార్నింగ్ ఈ కేసు తనకు అన్ని రిస్క్ చెప్పి బ్లడ్ పరంగా కానీ ఇంకేమైనా పరీక్షల పరంగా కానీ మేము హెల్ప్ చేసేసి ఈ క్యాన్సర్ను, ఈ సర్జరీని మేము సక్సెస్ఫుల్గా చేయడం జరిగింది. సో మీతో షేర్ చేసుకునేది ఏంటంటే రొమ్ము క్యాన్సర్ సంబంధించిన ఎవరైనా పర్లేదు, మా దృష్టికి తీసుకొస్తే ఖచ్చితంగా మాకు ఆపరేషన్ చేసి ఎక్కడికో పోవాల్సిన అవసరం లేదు, మనం భూపాలపల్లినే చేసుకోవచ్చు, అది కూడా ఫ్రీగా చేసుకోవచ్చు. దాని తర్వాత ఇంకేదన్నా కీమోథెరపీ కానీ రేడియోథెరపీ కానీ ఉంటే మా తరఫున కన్సల్ట్ హాస్పిటల్స్ వరంగల్కు పంపించేసి ఆ ట్రీట్మెంట్ కూడా ఇప్పిస్తాం మేము. ఇది కాకుండా థైరాయిడ్ గ్రంథికి సంబంధించిన ఎలాంటి సమస్యలు వచ్చినా కానీ ఇక్కడ మీకు చేయడానికి మేము స్పెషలిస్ట్లో ఉన్నాము. కాకపోతే రిక్వెస్ట్ ఏంటంటే కొంచెం ఓపిక పట్టండి, అవి డైరెక్ట్ ఎమర్జెన్సీస్ కాదు, కొన్ని పరీక్షలు చేసేసి ఓపిక ఉంటే ఖచ్చితంగా మేము చేస్తాం. కాకపోతే ఏమవుతుందంటే తొందరపడేసరికి పట్టించుకుంటలేరు అనేది ఒకటి వస్తుంది, ఒక కామెంట్ వస్తుంది. ఇవి డైరెక్ట్ ఎమర్జెన్సీస్ కావు, మెల్లగా రిపోర్ట్స్ లేట్గా వస్తాయి, రొటీన్ రక్త పరీక్షల లాగా రిపోర్ట్స్ రావు. ఈ రిపోర్ట్లు చేసి నిర్ధారణ చేసి కరెక్ట్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఒకటి డిసైడ్ చేసి రొమ్ము కానీ థైరాయిడ్ కానీ ఇంకే ఇతరత్ర ఏదైనా సర్జరీకి సంబంధించిన ఏ సమస్యలున్నా మా దగ్గర రండి, మా సేవలు ఉపయోగించుకోండి. ఈ జస్ట్ మీ అందరికి చెప్పడం కోసం ఇది ఒకటి ట్రయల్ కేసు చేసి సక్సెస్ఫుల్గా చేసినాము. అతి త్వరలో ఇంకొకటి ఏంటంటే మనకు ల్యాప్రోస్కోపిక్ ఎక్విప్మెంట్ కూడా వస్తున్నది. నెక్స్ట్ వీక్ ఆ తరహా వీక్లో కూడా ల్యాప్రోస్కోపీ ద్వారా కొన్ని సర్జరీస్ చేయడానికి కూడా మేము రెడీ అవుతున్నాము. దినదినం ఇప్పుడు 140 బెడ్స్తో స్టార్ట్ అయిన హాస్పిటల్ ఇప్పుడు 200 బెడ్స్ వచ్చింది. వితిన్ 1 year అది 300 బెడ్స్ కూడా పోతున్నది. మన గౌరవ ఎమ్మెల్యే గారు మనకు ఒక మీద ఫ్లోర్ వేసేసి దీన్ని 300 బెడ్డెడ్గా చేస్తున్నారు.
అతి త్వరలో 1-2 మంత్స్లలో మనకు సిటీ స్కాన్ కూడా రాబోతున్నది. శాంక్షన్స్ కూడా అయిపోయినాయి, సివిల్ వర్క్ కూడా చేస్తున్నారు.